ప్రభుత్వాన్ని సన్మానిస్తున్నాయా లేదా ఒకసారి వారిని అడగండి అధ్యక్ష. రెండవది, నిన్నగాక మొన్న బుమ్రక్ దౌలా నిజాం ప్రభు అక్కడి నుంచి తాగునీటిని తీసుకెళ్లేవాడు. 100 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల పైబడి అక్కడ బుమ్రక్ దౌలా చెరువును, అక్కడ సుగంధ ద్రవ్యాలతో ఉండే చెట్లను నాటి తాగునీటిని అక్కడి నుంచి నిజాం సర్కార్ సొంతంగా ఇంటికి తీసుకొని పోయేటాడు. మొత్తం ఆక్రమించుకుంటే నిన్నగాక మన బుమ్రక్ దౌలాన్ ఆక్రమణలన్నిటిని తొలగించి ఆ చెరువును పునరుద్ధరిస్తే అసదుద్దీన్ ఓవైసీ గారు స్వయంగా వచ్చి అక్కడ ఉండే ప్రాంత ప్రజలు వేలాది మంది బ్రహ్మరథం పట్టిరు అధ్యక్ష. ఈరోజు పునరుద్ధరించుకున్నాం అధ్యక్ష బుమ్రక్ దౌలాను చెరువును. అదేవిధంగా నల్ల చెరువు కుకట్పల్లిలో మిత్రులు, కుకట్పల్లి శాసనసభ్యులు ఇక్కడ ఉంటే వారు చెప్పుంటే వాళ్ళు ముందలున్న వాళ్లకు కనీసము కనువిప్పు కలిగే విధంగా నల్ల చెరువును ప్రారంభించడానికి నేను వెళ్తే 6 గంటలకు వస్తా అంటే 8:30కు పోయిన అధ్యక్ష. ఇతర కార్యక్రమాల వల్ల వేలాది మంది పిల్లలు, పెద్దలు, ఆడబిడ్డలు రోడ్ల మీదనే కాదు ఇండ్ల మీద ఎక్కి యుద్ధంలో ఒకవేళ మనం యుద్ధం చేసి గెలిచి దేశానికి తిరిగి వస్తే, లేదంటే క్రికెట్లో ప్రపంచ ఛాంపియన్షిప్ తీసుకొని వస్తే క్రీడాకారులను స్వాగతించడానికి వేలాది మంది ఎట్లా బయటకు వచ్చి స్వాగతం పలుకుతారో, జయజయలు పలుకుతారో, నల్ల చెరువును ప్రారంభించడానికి పోతే కుక్కట్పల్లిలో ముందుండి ఈరోజు స్వాగతం పలికింది అధ్యక్ష. తుమ్మిడికుంట ఒక ప్రముఖ సినిమా స్టార్ ఆక్రమించుకొని కట్టిండని వారికి చెప్పి వాళ్ళకున్న అనుబంధంతో వాళ్ళు తొలగించలేదు. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫిర్యాదు చేస్తే తుమ్మిడికుంటను అక్కడ ఆక్రమణలు తొలగించి ఇలా చక్కగా తీర్చిదిద్దుకుంటున్నాం. శిల్పారాం ఎదురుగా 30 ఎకరాల ఒక అద్భుతమైన చెరువును పునరుద్ధరించుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా సున్నం చెరువు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే వందలాది చెరువులు రియల్ ఎస్టేట్ బకాసూరులు ఆనాడు ఆక్రమించుకొని కమిషన్ల కక్కుతిబడి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నోళ్ళు ఆనాడు ఎన్ఓసీలు ఇస్తే ఈరోజు ఆ చెరువులన్నీ కూడా ఆక్రమణకు గురైతే ఆక్రమణలు తొలగించి పునరుద్ధరించి ఈ నగరాన్ని ఒక లేక్ సిటీగా, రాక్ సిటీగా తీర్చిదిద్ది ఒక ప్రకృతి సుందరీకరణతో కూడుకున్న నగరాన్ని తీర్చిదిద్దాలని ఈరోజు నాలాల అడ్డు తొలగిస్తున్నాం అధ్యక్ష. బేగంపేట ప్రాంతంలో 25 కాలనీలు 200 ఫీట్లున్న నాలా ఒక దగ్గరకు వస్తే 30 ఫీట్లు అయిపోయింది అధ్యక్ష. అక్కడ 5 అంతస్తుల భవనం కట్టుకున్నాడు ఒక పెద్ద మనిషి కొంతమంది అండతోటి. మన ప్రభుత్వం వచ్చినాక హైడ్రా పోయి కొలతలు పెట్టి నాలాన్ని ఆక్రమించుకున్నది 5 అంతస్తుల భవనాన్ని నీలమట్టంగా కూల్చి ఆ నీళ్లు పోవడానికి దారేస్తే వెనకాల 25 కాలనీలకు సంబంధించిన వేలాది కుటుంబాలు బయటకు వచ్చి హైడ్రా కమిషనర్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించడం కాకుండా సన్మానించింది అధ్యక్ష. అందుకే ఈరోజు హైదరాబాద్ నగరాన్ని, ఒక అద్భుతమైన సుందరమైన నగరాన్ని కొంతమంది దురాశపరులు ఈరోజు ఆక్రమణలకు పాల్పడితే ఆక్రమణలు తొలగిస్తున్నాం అధ్యక్ష. దాని మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తే ఇంకా నేను ఏం చెప్పాలి అధ్యక్ష? ఈరోజు చెరువులు కానీ, కుంటాలు కానీ, నాలాలు కానీ, పబ్లిక్ ప్లేసులు కానీ, పార్కులు కానీ ఆక్రమించుకుంటే చిన్నపిల్లలకు ఆట స్థలాలు ఎక్కడి నుంచి తేవాలా, వర్షం పడితే వచ్చే నీళ్ళని ఎక్కడ ఒడిసి పట్టాలా, ఒడిసి పట్టిన నీళ్లను ఏ విధంగా మూసి నదికి తరలించాలా, ఇవన్నీ ప్రణాళికలు ఇందులో పొందుపరిస్తే దాన్ని కూడా అభినందించకుండా దాన్ని కూడా విమర్శలు చేసి మీరు ఎట్లా కట్టడాలు తొలగిస్తారు, మీరు ఎట్లా తొలగిస్తారో మేము చూస్తాం, మీకు అడ్డుపడతామన్న పెద్దలు మాట్లాడిన ఒక 2 విషయాలను ఈరోజు మీ ముందు నేను పెట్టదలుచుకున్న అధ్యక్ష. తమరి అనుమతితోటి, తమరి అనుమతి ఇచ్చారు, అందుకే ఆ వీడియో కూడా నేను వినిపించదలుచుకున్న అధ్యక్ష. గతంలో అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన వాళ్ళు ఏం మాట్లాడినరో ఈరోజు హైదరాబాద్లో వర్షం నిలుచుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని, అక్రమమైన బిల్డింగ్